హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విద్యావాహిని ఛానల్. రోజు జరిగేటటువంటి ఉద్యోగ సమాచార నోటిఫికేషన్ల వివరాలు కానీ, ఇంకా జాబ్స్ అప్డేట్స్ ఏమైనా ప్రతిదీ మా ఛానల్ ద్వారా అందించబడుతుంది. సో మా యొక్క ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుకుల అభ్యర్థులకు సత్వరమే పోస్టింగ్ ఇవ్వాలి. సో చాలా రోజుల నుంచి గురుకుల అభ్యర్థులు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో, రీసెంట్గా 9,000 పోస్టులకి పైనటువంటి నోటిఫికేషన్ సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఎల్బీ స్టేడియంలో ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళకి పోస్టింగ్ ఇంకా ఇవ్వలేదు. సో కాబట్టి వాళ్ళు సత్వరమే ఎంబడే పోస్టింగ్ ఇవ్వాలి అని చాలామంది విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. సో ఇక్కడ గురుకుల విద్యా సంస్థల్లో వివిధ కేటగిరీలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధర్నా చేయడం అయితే జరిగింది. ఉద్యోగాలు దక్కించుకున్న అభ్యర్థులకు సత్వరం పోస్టింగ్ ఇవ్వాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కాబట్టి వీళ్ళు చాలామంది వెయిటింగ్లో ఉన్నారు. వీళ్ళకి మ్యాక్సిమం త్వరలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ సొసైటీల వారీగా, సొసైటీలకు ఎన్ని కావడం జరిగింది, ఆల్రెడీ సెలెక్ట్ కావడం జరిగింది. సొసైటీల వారీగా మళ్ళీ వాళ్ళు ఒకసారి వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి త్వరలో సొసైటీల వారీగా వాళ్ళ యొక్క ఇక వరుసగా నోటిఫికేషన్లు రాబోతున్నాయండి. 5,348 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఎన్నికల నోటిఫికేషన్తో ఆగిన నియామకాలు, ఏవైతే నియామకాలు ఆగిపోయినాయో వాటిని మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. కోడ్ ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి, కోడ్ అయిపోయింది కాబట్టి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. సో 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్, 31 స్టాఫ్ నర్సు, 193 ల్యాబ్ టెక్నీషియన్ల నియామకం జరుగుతుంది. మెడికల్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు ఇవన్నీ నింపడానికి, ఖాళీలు నింపడానికి కసరత్తు అయితే స్టార్ట్ చేసింది. కాబట్టి ఎవరైతే ఈ హెల్త్ సంబంధించిన నోటిఫికేషన్ల ఎలిజిబుల్ అర్హత ఉన్న, యాక్చువల్గా ఈ పోస్టులకి ఏడాది మార్చిలోనే అనుమతి వచ్చింది. 5,348 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మార్చిలోనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. సో 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్, 193 ల్యాబ్ టెక్నీషియన్, 31 స్టాఫ్ నర్సుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఈ ఖాళీల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. ఉచితంగా దరఖాస్తు చేసుకోండి. డిఎస్సికి ఇప్పటివరకు దరఖాస్తు చేయని వారు ఎవరైతే ఉన్నారో, తాజా టెట్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. సో ఈ వెబ్సైట్లో విద్యాశాఖ కొన్ని మార్పులు చేసింది. ఆ మార్పులకు అనుగుణంగా శనివారం రాత్రి నుంచి అందుబాటులోకి వచ్చింది. కాబట్టి కొత్తగా ఎవరైతే టెట్ పాస్ అయ్యారో వాళ్ళు ఫ్రీగా దరఖాస్తు చేసుకోవచ్చు. నో ఫీజుకు డిఎస్సి వెబ్సైట్లో మార్పులు. సో నిన్న మొన్న డిఎస్సి అప్లై చేసుకుంటే దాదాపు అందరికీ ఫీ పేమెంట్ అనేది ₹1000 అడగడం జరిగింది. కానీ గవర్నమెంట్ ఎవరైతే ఈ కొత్త టెట్లో పాస్ అయ్యారో వాళ్ళకి ఫ్రీగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎవరైతే టెట్ పాస్ కాని వారు ఉన్నారో ఈసారి నెక్స్ట్ టైం టెట్ అప్లై చేసేటప్పుడు వాళ్ళకి ఉచితంగా దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అనుమతి ఇచ్చింది. అయితే ఈ ప్రీ డిఎస్సి అప్లై చేసుకోవడానికి అనుమతి ఇచ్చినప్పటికీ సో రీసెంట్గా ఎవరైతే అప్లై చేశారో, నిన్న మొన్న అప్లై చేసిన వాళ్ళకి ఫీ పేమెంట్ అడగడం జరిగింది. దాని తర్వాత శనివారం రాత్రి నుంచి ఈ వెబ్సైట్ని చేంజ్ చేయడం అయితే జరిగింది. ఆ చేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రీగా దరఖాస్తు చేసుకోవచ్చండి. కాబట్టి వెబ్సైట్లో మార్పులు అయితే చేయడం జరిగింది. ఇప్పుడు దరఖాస్తు చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే ఫ్రీగా దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి ఇంకా అప్లై చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొందరగా అప్లై చేసేసుకోండి. సో ఉచితంగా డిఎస్సికి దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫలితాలు రిలీజ్ చేసిన రోజే ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. సో క్వాలిఫై అయిన వారికి అర్హత సాధించారా లేదా అనే కాలంను విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది. సో టెట్ హాల్ టికెట్ నెంబరు, జనరల్ నెంబరు, ఎగ్జామ్ పేపర్ కాలమ్స్ ఫిల్ చేసి ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. డిఎస్సికి ఉచితంగా దరఖాస్తు చేసుకునేందుకు విద్యాశాఖ అవకాశం కల్పించలేదు. కానీ ఈ నెల 20 వరకు మాత్రమే దరఖాస్తు గడువు ఉండడంతో అభ్యర్థుల నుంచి ఒత్తిడి పెరగడంతో శనివారం వెబ్సైట్లో మార్పులు చేపట్టిందండి.